ఆలోచనతో మన ఎమ్మెల్యే గారు మంత్రి గారి సహకారంతో వారి యొక్క సలహా సూచనలకు మేము పోయి చేసాము. నమస్తే, మనం ప్రస్తుతం ఖమ్మం జిల్లా కల్లూరు మున్సిపాలిటీలో ఉన్నాం. ఇక్కడ నూతన చైర్మన్ మన మోహన్ నాయక్ గారు పదవి ప్రమాణ స్వీకారం చేశారు. సో ఇక్కడ మనకైతే సిడిపిఓ అండ్ వాళ్ళ డిపార్ట్మెంట్ మొత్తం సూపర్వైజర్స్ అండ్ అంగన్వాడీ టీచర్స్ ఎక్సెట్రా వచ్చి వాళ్ళకి సార్కి సన్మానం చేస్తున్నారు. సో ఒకసారి మనం మాట్లాడదాం. మెయిన్ ఫస్ట్ సిడిపిఓ గారితో మాట్లాడదాం. నమస్తే మేడం. చెప్పండి మేడం, ఇప్పుడు టీమ్ అంతా వచ్చింది, ఇక్కడ చాలా మంచి అట్మాస్ఫియర్ అయితే చాలా బాగుంది, చెప్పండి. ముందుగా చైర్పర్సన్ గారికి కంగ్రాచులేషన్స్ చెబుతామండి. మేడం గారికి కూడా కంగ్రాచులేషన్స్ చెబుతున్నాము. అందరూ కూడా స్త్రీ మరియు శిశు సంక్షేమ శాఖ తరఫున మన గ్రాస్ రూట్ లెవెల్లో గర్భిణీలు, బాలికలు, చిన్నపిల్లలకి సేవ చేసే భావంతో అందరూ కూడా ఇక్కడ సేవాభావంతో మా చైర్పర్సన్ గారి దృష్టికి కూడా తీసుకురావాలని చెప్పేసి మహిళలకు సంబంధించిన సమస్యలు అన్నీ కూడా మాకు ఏవైతే ఉన్నాయో సమస్యలన్నీ కూడా ముందు మాకు పరిష్కార మార్గంలో సార్ దృష్టికి తేవాలన్న ఉద్దేశంతో కూడా మేము ఉన్నామండి. మా మేడం గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అత్యంత మంచిగా చైర్పర్సన్గా గెలిచినందుకు హృదయపూర్వకమైన మా డిపార్ట్మెంట్ తరఫు నుంచి హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తాము. చైర్మన్ గారు ఏమైనా చెప్తారా? ఇప్పుడు మొత్తం మహిళలు వాళ్ళ ఎంప్లాయీస్, మరి మీరేం చెప్తారు? అంగన్వాడీ డిపార్ట్మెంట్, చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి ఏం చెప్తారు? అందరికీ అంగన్వాడీ టీచర్స్ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. శిశువులు, గర్భిణీ స్త్రీలు ఆరోగ్యం ఉంటే అందరూ ఆరోగ్యం ఉంటారు. మీ ఎటువంటి సమస్యలలో ఫస్ట్ నాకు అడిగేసరండి. మోహన్ నాయక్ గారు, మీరు చెప్పండి. ఇప్పుడు మహిళా మనులంతా వీళ్ళు ఎంప్లాయీస్, వాళ్ళు పిల్లలు అండ్ మహిళల కోసమే ఆ డిపార్ట్మెంట్ బాగా పనిచేస్తారు. సో మీకు కంగ్రాట్ చెప్పడానికి వచ్చారు, మీరేం చెప్తారు? థ్యాంక్ యూ అండి. మన మహిళా మండలి, మన సోదరులు అందరూ వచ్చి కొంచెం 10-11 వచ్చి కూర్చున్నారు. మన మందికి వారికి ప్రత్యేక ధన్యవాదాలు. కానీ ఎందుకంటే మున్సిపాలిటీ కొత్తగా అవ్వటం, అది ఎస్టీ జనరల్ అవ్వటం, చైర్మన్గా మనకు ఎమ్మెల్యే మంత్రి గారు పొంగులేటి మంత్రి గారు శ్రీనివాస్ రెడ్డి గారు, ఎమ్మెల్యే మట్టా రాఘమయ్య దయానంద్ గారు మనకు ఇక్కడ చైర్మన్గా ఎన్నుకోవటం చాలా సంతోషకరమైన విషయం. వారికి ఎప్పుడు నేను రుణపడి ఉంటానని ఈ సందర్భంగా తెలియజేస్తూ మన అక్క చెల్లెళ్ళకి అందరికీ చెప్తున్నాను, వారి యొక్క విధుల్ని సక్రమంగా నిర్వహించుకొని ఎప్పుడు కలకాలం ప్రజల్లో పేరుండాలి, పైన ఆఫీసర్లలో, పై అధికారులలో పేరు ఉండాలి. మంచి జాగ్రత్తలు మంచిగా చేసుకోండి అక్క. మీకు ఏమైనా సమస్యలు ఏదైనా ఉంటే నా దృష్టికి తీసుకురండి. మా యొక్క పరిధిలో ఉన్నంత వరకు మీకు ఎటువంటి సమస్య రాకుండా మేము చేస్తాము. అంతకంటే పెద్ద సమస్యలు ఏమైనా ఉంటే పై వారి దగ్గర ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తాం, మంత్రి గారి దృష్టికి వెళ్ళి ఈ సమస్యలు ఏదైనా పరిష్కారానికి కృషి చేస్తాం. మా మహిళలందరూ అదృష్టం, చాలా అదృష్టం. ఎందుకంటే మంచిగా చదువుగా మేము ఏ సమస్యలు ఉన్నా మీ దృష్టిలో పెట్టవచ్చు అనేది ఒక గర్వకారణంగా ఉంది.